హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఛానెల్‌లో లవ్ మెసేజెస్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాము. సో, త్రూ ఛానెల్ మీకు మీ పర్సన్ ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మీ పర్సన్ తన మనసులో ఏముంది, తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా, లేకపోతే తను మీకు చెప్పలేకపోతున్నారా? సో అది మీ పర్సన్ ఛానల్ ద్వారా మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు, సో ఏం కన్వే చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు, సో అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్. సో లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మీ ఫ్రెండ్ కానీ, మీ లవర్ కానీ, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా, ఆర్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే, ఈ వీడియో మీరు చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఓకే, సో లేట్ చేయకుండా ఇంకా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. పర్సన్ నేమ్ కార్డ్ షఫల్ చేసేటప్పుడు తలుచుకోండి. పాస్ట్ లైఫ్. సో మీకు తనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. సో ఎందుకో మీరు వదలాలనుకున్నా మీరు వదలలేకపోతున్నారు, మీ పార్ట్నర్ వదలాలన్నా మీ పార్ట్నర్ వదలలేకపోతున్నారు. మీరు పదే పదే మీ పర్సన్కి గుర్తొస్తున్నారు, మీ పర్సన్ కూడా మీకు పదే పదే గుర్తొస్తున్నారు. సో ఇక్కడ ఇది అంత ఈజీ అయిన రిలేషన్షిప్ కాదు. సో నార్మల్గా ఒక అమ్మాయికి ఒక అబ్బాయి జస్ట్ అట్రాక్షన్తో పరిచయం అయ్యేసి సో తర్వాత వెళ్ళిపోయేది లేకపోతే వదిలేసేది కాదు. సో మీ ఇద్దరి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్, కార్మిక్ లెసన్స్ ఏదో ఉంది. ఇంకా మీ ఇద్దరి మధ్య ముడిపడింది, లేకపోతే ముడిపడాల్సింది ఇంకా ఏదో ఉంది. సో అందుకే మిమ్మల్ని వదలలేకపోతున్నారు, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. మీకు దూరంగా ఉంటే వాళ్ళ లైఫ్లో అంతా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఎంప్టీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంకేం లేదు, మీరు లేకుండా ఇంకా వాళ్ళకి ఏమీ లేదు. తనని పట్టించుకునే వాళ్ళు లేరు, తనని కేర్ చేసేవాళ్ళు లేరు. సో రిపీటెడ్ ప్యాటర్న్స్ ఇదే జరుగుతోంది, అదే కనిపిస్తుంది. మీకు తనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏదో ఉంది, అందుకే మిమ్మల్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. మీతో ఉన్న బాండింగ్ని వేరే పర్సన్తో క్రియేట్ చేసుకోలేకపోతున్నారు, వేరే పర్సన్ని ఊహించుకోలేకపోతున్నారు. సో ఇక్కడ కార్మిక్ లెసన్స్ ఏదో మీకు మీ పర్సన్కి మధ్య కార్మిక్ లెసన్స్ కానీ, కార్మిక్ డెబ్ట్స్ కానీ ఏదో ఉంది. సో గత జన్మ బంధం అయితే ఉంది అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. గత జన్మ బంధం అవ్వచ్చు, సోల్మేట్ కనెక్షన్ అవ్వచ్చు, లేకపోతే పాస్ట్ లైఫ్ కనెక్షన్ అవ్వచ్చు. సో ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య ఉంది కాబట్టే మీరు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు తను వచ్చి ఆపుతున్నారు, తను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మీరు వచ్చి ఆపుతున్నారు. సో మీ ఇద్దరి మధ్య సో సంథింగ్ ఉంది. ఈ రిలేషన్ అంటే ఒకరికొకరు ఇష్టపడి లేకపోతే అట్రాక్షన్ ఫీల్ అయ్యి ఫామ్ అయింది కాదు. ఇది మన ఇద్దరి మధ్య గత జన్మ బంధం ఉంది కాబట్టి మనం ఒకరినొకరిని వదలలేకపోతున్నాం, మర్చిపోలేకపోతున్నాం. ఏదో ఒక రకంగా లేకపోతే యూనివర్స్ కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా ఏదో ఒక రీజన్తో మళ్ళీ మీ ఇద్దరిని కలవడం కానీ, లేకపోతే మీ ఇద్దరు మ్యారేజ్ కాకముందు లవ్ చేసుకున్నారు, స్టిల్ ఏదో ఒక రీజన్తో ఆ పర్సన్ మీకు ఎదురు పడ్డం కానీ, మీరు ఆ పర్సన్కి గుర్తు రావడం కానీ, మీరు ఆ పర్సన్కి మీకు ఇచ్చిన ప్లేస్ ఇంకెవరికి ఇవ్వలేకపోవడం కానీ, సో ఏదో జన్మలో జన్మల బంధం ఉంది మీ ఇద్దరి మధ్య. సో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. మీ లైఫ్లో ఎంతమంది అయినా వచ్చి ఉండొచ్చు, వెళ్ళుండొచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా వచ్చి ఉండొచ్చు, వెళ్తూ ఉండొచ్చు. సో ఈవెన్ రిలేటివ్స్ అయినా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు.
కానీ మీతో ఫీల్ అయిన ఆ బాండింగ్ ఇక్కడ ఈ పర్సన్ ఇంకెవరితోనూ ఫీల్ అవ్వలేకపోతున్నారు. బికాస్ ఏదో ఉంది. మనిద్దరికి ఏదో రాసిపెట్టి ఉంది. పూర్వజన్మ బంధం ఏదో ఉంది. అందుకే మనిద్దరం ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేకపోతున్నాం. ఏదో ఒక రూపంలో విశ్వం మనల్ని కలుపుతుంది. యూనివర్స్ మనల్ని కలుపుతుంది అని ఇక్కడ మీ పర్సన్ ఫస్ట్ మెసేజే వచ్చింది. మెమరీస్. సో, ఇక్కడ మీ పర్సన్ మీ మెమరీస్ చాలా గుర్తు చేసుకుంటున్నారు. చూడండి, మెమరీస్ కనిపిస్తుందా? సో, మీకు తనకి తన మెమరీస్, మీ మెమరీస్ ఇంకా ఈ పర్సన్ మర్చిపోలేదు. సో, అది గుడ్ మెమరీస్ అవ్వనియండి, లేకపోతే మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్న టైమ్స్ కానియండి, మీ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానియండి, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నది కానీ, కలిసి నవ్వుకుంది, కలిసి ఎటైనా ట్రావెల్ చేసింది, హ్యాపీగా ఉన్న మెమరీస్ నాకింకా నువ్వు గుర్తున్నావు. నీ జ్ఞాపకాలు ఇంకా నాకు గుర్తుంది. నేను నిన్ను మర్చిపోలేదు. నాకింకా నువ్వు ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటావు. నేను నిన్ను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. మేబీ మీ ఇద్దరు కలిసి సరదాగా ఇంకెవరినైనా ఏడిపించిందో, చిలిపి పనులు చేసిందో, లేకపోతే మీ ఇద్దరు కలిసి నాటీ థింగ్స్ ఏదైనా చేసిందో ఈ పర్సన్‌కి ఇంకా గుర్తుంది. మీ మెమరీస్ అనేది ఇంకా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే మీరు తన లైఫ్‌లో ఒక వ్యక్తి కాదు మర్చిపోవడానికి. ఒక స్వీట్ మెమరీ మీరు. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ మెమరీస్ అనేది ఈ పర్సన్‌కి పదే పదే ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా గుర్తొస్తూనే ఉన్నాయి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. నేను నిన్ను మర్చిపోవడం అంటూ జరగదు. ఈ జన్మకి నేను నిన్ను మర్చిపోలేను. నేను నిన్ను వదిలిపెట్టలేను. నేను నిన్ను విడిచిపెట్టలేను అంటున్నారు. ప్రైడ్. సో, ఈ పర్సన్ ఈగో వల్ల కానీ, యాటిట్యూడ్ వల్ల కానీ అడ్డొస్తుంది. తనకి మీరంటే ఇష్టం ఉందని కానీ, మీరంటే ప్రేమ ఉందని కానీ, మీరంటే తనకి ఎంత ఇష్టమో, ఎంత ఫీలింగ్స్ ఉందో, ఎంత ఇది ఉందో చెప్పడానికి, అది ఒప్పుకోవడానికి ఈ పర్సన్‌కి ఈగో అనేది అడ్డొస్తుంది. మీ ముందు ఒప్పుకోవడానికి నేను నీ ముందు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నాను. బికాస్ నా ఈగో వల్ల నేనే ఇక్కడ బాధపడుతున్నా. నేనే శిక్ష అనుభవిస్తున్నా. మేబీ ఈ పర్సన్ యారోగెన్స్ ఏదైనా అహంకారం, ప్రైడ్, అహంకారం వల్ల ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు. కానీ నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నా, చాలా హర్ట్ అవుతున్నా. నీ ముందు నా ఈగో చూపించుకుంటున్నాను కానీ లోపల నేను కూడా చాలా సఫర్ అవుతున్నా. నేను కూడా బాధపడుతున్నా అని పర్సన్ చెప్తున్నారు. నా కోపం వల్ల, నా ఈగో వల్ల నేనేం నష్టపోతున్నానో, నా మొండితనం వల్ల నేనేం నష్టపోతున్నానో నాకు తెలుసు. కానీ నేను చెప్పలేకపోతున్నా. అర్థం చేసుకో అని చెప్తున్నారు. సో, చూడండి, మీకు తనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని ఫీల్ అవుతున్నారు. మీ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఒప్పుకోలేకపోతున్నారు. లేకపోతే చెప్పలేకపోతున్నారు. వాళ్ళ ఈగో వల్ల కొంతమంది ఒప్పుకుంటున్నారు. నాకు నువ్వంటే ఇష్టం, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది, నీ మెమరీస్ నాకు ఇంకా గుర్తున్నాయి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఈగో వల్ల వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. నేను కూడా సఫర్ అవుతున్నాను. నిన్ను దూరం చేసుకోనో, నేను మిస్ చేసుకోనో, నీకు దూరంగా ఉంటూనో నేనేమీ హ్యాపీగా లేను. నేనేమీ సంతోషంగా లేను. ఏదో అలా ఉంటున్నాను అంతే.
సింహం సింగిల్ అంటారు చూసారా? ఎలా సింగిల్ కింగ్ ఈళ్ళు. అబ్సెషన్. ఇక్కడ ఈ పర్సన్‌కి మీరంటే చాలా అబ్సెషన్ ఉందండి. నాకు నువ్వు పదే పదే గుర్తొస్తూ ఉంటావు. నేను నీకు చాలా అడిక్ట్ అయిపోయాను. నువ్వు లేకుండా నేనసలు ఉండలేను. అటాచ్‌మెంట్ ఉంది మీకు ఈ పర్సన్‌కి. లైక్ అది ఫిజికల్ అటాచ్‌మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎమోషనల్ అటాచ్‌మెంట్ అవ్వచ్చు. ఈ పర్సన్‌కి మీతో ఏం లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడాలని, అబ్సెషన్ మీ గురించి తెలుసుకోవాలని, ఓవర్ లవ్, ఓవర్ కేరింగ్, ఇది ఈ పర్సన్‌కి ఉంది. పదే పదే మీతో మాట్లాడాలి, మీతో టైమ్ స్పెండ్ చేయాలి, లేకపోతే మీతో ఫిజికల్‌గా ఉండాలి. సో, మీకు అడిక్ట్ అయిపోయారు. అంటే మీ మాటలకు కానీ, మీ వాయిస్‌కి కానీ, మీ బిహేవియర్‌కి కానీ, మీ స్మైల్‌కి కానీ టోటల్‌గా మీ మీకు అటాచ్ అయిపోయారు. మీ నుంచి ఈ పర్సన్ దూరం ఉండలేకపోతున్నారు. మీ నుంచి, మీ థాట్స్ నుంచి, మీ ఎనర్జీ నుంచి ఈ పర్సన్ దూరంగా ఉండలేకపోతున్నారు. బికాజ్ ఈ పర్సన్‌కి అబ్సెషన్ ఉంది. అండ్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మీతో అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా టైమ్ స్పెండ్ చేయాలి, ఇలా టైమ్ స్పెండ్ చేయాలి. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నాకు నువ్వు కావాలి. నిన్ను విడిచి నేను ఉండలేను. నా వల్ల కాదు. అదే ఈ పర్సన్. మీరంటే చాలా అబ్సెషన్ ఉంది. ఎట్ ఎనీ కాస్ట్, ఎట్టి పరిస్థితుల్లో మీరు తనకి కావాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. మిమ్మల్ని దూరం చేసుకోవాలి అనేది అయితే లేదు. కానీ ఇక్కడ ఈ ప్రైడ్ ఒకటి తప్ప మోస్ట్‌లీ అంతా చాలా పాజిటివ్‌గా ఉంది. నీకన్నా నేను ఇంకా ఎక్కువ నిన్ను ఇష్టపడుతున్నా. నేను నీకన్నా ఎక్కువ నేను కావాలనుకుంటున్నా. నీకు నేను అడిక్ట్ అయిపోయాను అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. మీ అందానికి కానీ, మీ మాట తీరుకు కానీ, మీ ఫిజికల్ అపియరెన్స్‌కి కానీ, మీ వే ఆఫ్ బిహేవియర్ కానీ, మీ లైఫ్ స్టైల్‌కి కానీ, మిమ్మల్ని ఒక దేవతలాగా లేకపోతే ఒక దేవుడిలాగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని పొగడకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. ప్రతి బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఆర్ గుడ్ సిట్యుయేషన్‌లో, ప్రతి సిట్యుయేషన్‌లో మీరు తనతో ఉండాలి. ప్రతి నిమిషం మీతో ఉండాలి అనేదైతే ఈ పర్సన్ మనసులో ఉంది. అబ్సెషన్ అంటే ప్రతి టైం మీతో ఉండాలి. ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలి. తనకి సంబంధించిన ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలి. మీతో మాట్లాడాలి. మీరు కావాలి. మీ ఇద్దరి మధ్య బాండింగ్ రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవ్వాలి అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా. లిటరల్లీ ఈ పర్సన్‌కి మీరంటే అబ్సెషన్ ఉంది. సో, మీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయాలి. ఎక్సైట్‌మెంట్ ఉంది. ఎప్పుడొచ్చి మిమ్మల్ని కలవాలి? ఎప్పుడు మీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయాలి? మీతో చాలా చెప్పాలి, చాలా మాట్లాడాలి. నేను నీతో చాలా చెప్పాలనుకుంటున్నాను, చాలా మాట్లాడాలనుకుంటున్నాను.
ఇవన్నీ ఈ పర్సన్ చెప్తున్నారు. మీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయాలని ఉంది. యూనివర్స్ ప్లీజ్ గైడ్ us. మా వ్యూవర్స్ పర్సన్స్ ఏం ఛానల్ ద్వారా లవ్ మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు. సో తను మిమ్మల్ని ఎట్లాంటి మోసం చేయాలనుకోవట్లేదు, మీకు ఎలాంటి అబద్ధం చెప్పాలనుకోవట్లేదు. అది ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. ఎలా సో డిస్ఆనెస్టీ, నేను నిన్ను మోసం చేయాలనుకోవట్లేదు, నేను నీతో అబద్ధాలు చెప్పాలనుకోవట్లేదు, అబద్ధాలు చెప్పి నేను నీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకోవట్లేదు, నిన్ను మోసం చేయాలనుకోవట్లేదు, నేను నిన్ను చీట్ చేయాలనుకోవట్లేదు, అబద్ధం చెప్పాలనుకోవట్లేదు, లేకపోతే నేను నీతో మైండ్ గేమ్స్ ప్లే చేయాలి అనుకోవట్లేదు. నేను నిజాయితీగా నేను నిన్ను ఇష్టపడుతున్నా, నిజాయితీగా హానెస్ట్గానే ఉంటున్నా, నిజాయితీగా ఉంటున్నా. నేను నీతో ఏ విషయము అబద్ధాలు చెప్పాలి అనుకోవట్లేదు, మోసం చేయాలని అసలు అనుకోవట్లేదు. నేను నీకేమీ మోసం చేయను, నీతో నీ లైఫ్తో ఆడుకోవాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదు, నీకు అబద్ధాలు చెప్పాలని కూడా నాకేమీ లేదు. ఉన్నది ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్తాను, కానీ నిన్ను మోసం చేయాలి అనే ఒపీనియన్ నాకు అసలు లేదు అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. చీట్ చేయడం కానీ, మోసం చేయడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, మైండ్ గేమ్స్ ప్లే చేయడం కానీ, సో ఇవన్నీ నేను నీతో చెయ్యను, నేను నీకు అబద్ధం చెప్పను. నేను ఎప్పటికీ నిన్ను మోసం చేయను. బౌండరీస్. సో ఇంక నేను నిన్ను ఏదో ఒక బౌండరీస్ గీసి నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి, సో ఇలా నేను నీకు ఏమీ కండిషన్స్ పెట్టను, ఇప్పటిదాకా పెట్టింది చాలు. ఇంక నుంచి నీకు నాకు మధ్య ఎలాంటి బౌండరీస్ అనేది ఉండదు, ఎలాంటి హద్దులు అనేది. సో నువ్వు నాతో ఈ టైంలోనే మాట్లాడాలి, ఇక్కడ వరకే మాట్లాడాలి, నువ్వు నా ఫ్యామిలీ జోలికి రావద్దు, నేను నీ ఫ్యామిలీ జోలికి రాను. సో మన ఇద్దరము ఒకరికొకరం లవ్ చేసుకుందాం తప్ప వేరే వాళ్ళ విషయాలు మాట్లాడొద్దు, మన ఇద్దరి మధ్యలోకి ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయొద్దు. సో మన ఇద్దరి మధ్య ఎలాంటి హద్దులు లేకుండా, ఎలాంటి బౌండరీస్ లేకుండా, ఎలాంటి గీతలు బౌండరీస్ ఇవన్నీ ఇక్కడ నువ్వు దాని గురించి అడగొద్దు, దీని గురించి అడగొద్దు, నువ్వు వాళ్ళ గురించి అడగొద్దు, వీళ్ళ గురించి అడగొద్దు. సో ఇలాంటివేమీ వద్దు, ఇలాంటివేమీ వద్దు, ఇలాంటివన్నీ ఇంకా చాలు. ఇంకా మన ఇద్దరి మధ్య బౌండరీసే వద్దు. నా ఫోన్ టచ్ చేయద్దు, నేను నీ ఫోన్ టచ్ చేయను. సో ఇట్లా నీకు నాకు మధ్య బౌండరీస్ అనేది అసలు వద్దు, ఇంతవరకే ఉండాలి, ఇంతవరకు ఉండొద్దు అనేది ఉండొద్దు. సో మన ఇద్దరం మ్యూచువల్గా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్దాం. ఇంకా నేను నిన్ను దూరం పెట్టను, ఇంక జరిగిందేదో జరిగిపోయింది, ఇట్స్ ఎనఫ్ అని చెప్పాలనుకుంటున్నారు. నేను ఏ విషయానికి దూరం పెట్టను, అన్నీ నీకు తెలియాలి, అన్నీ నీకు చెప్తాను అంటున్నారు. డివైన్ ఫెమినైన్. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే డివైన్ ఫెమినైన్ అంటే ఎమోషనల్ అవుతున్నారు. సో ఇంత ప్రైడ్ ఉన్న మీ పర్సన్ కూడా ఎట్ ప్రెజెంట్ ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది, అంటే ఫెమినైన్ ఎనర్జీ కనిపిస్తుంది. అంటే లైక్ ఎమోషనల్ సైడ్ వస్తున్నారు మీ పర్సన్. సో ఈగోయిస్టిక్ కూడా ఎంపరర్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ ఎంప్రెస్ ఎనర్జీకి వస్తున్నారు. ఫెమినైన్ ఎనర్జీ అంటే లవ్,
కేరింగ్, సపోర్ట్. సో, నేను నీ కోసం మారాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం ఉంది. నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది. సో, నీ కోసం నేను ఏమైనా చేస్తాను. నా ఈగోని కూడా పక్కన పెడతాను. నాకు నువ్వు ముఖ్యం, ఈ ప్రేమ ముఖ్యం అని చెప్తున్నారు. ఇప్పటిదాకా ప్రైడ్‌తో ఉన్న మీ పర్సన్‌లో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ పర్సన్ ప్రైడ్ కాకపోయినప్పటికీ ఈ పర్సన్‌లో ఫెమినైన్ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ మీ పర్సన్‌లో మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవ్వరైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ మీ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి ఎమోషనల్ సైడ్ ఈ పర్సన్ ప్రెజెంట్ చేంజ్ అవుతున్నారు. మిమ్మల్ని, మీ ప్రేమని అర్థం చేసుకుంటున్నారు. తనలో కూడా ఇప్పుడు ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేది బాగా ట్రిగ్గర్ అవుతున్నాయి మీకోసం. అదే ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. అబ్స్క్యూరిటీ. సో, తను మీ విషయంలో చేసిన తప్పులు, తెలిసి తెలియక చేసిన తప్పులు, నేను నీ విషయంలో తెలిసి తెలియక చాలా తప్పులు చేశాను. చాలా విషయాలు దాచిపెట్టాను. అవన్నీ ఇప్పుడు నేను సరి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు అన్నీ నిజాలు చెప్పాలనుకుంటున్నాను. అన్నీ సరి చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఇంకా నువ్వు ఈ పర్సన్ తనకి సంబంధించిన సీక్రెట్స్ కానీ, తనకి సంబంధించిన ఏవైనా సరే మీకు రివీల్ చేయాలనుకుంటున్నారు. తన లైఫ్ ఏంటి, తన లైఫ్ స్టైల్ ఏంటి, తను ఏమేమి మీకు దాచిపెట్టారు. సో, తన సీక్రెట్స్ అన్నీ ఇక్కడ ఈ పర్సన్ దాచిపెట్టాలి. ఇంకా మీ దగ్గర హైడ్ చేసి యూజ్ లేదు. హైడ్ చేయలేకపోతున్నారు కాబట్టి, మీరంటే అబ్సెషన్ ఉంది కాబట్టి ఏదో రివీల్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్. లాస్టింగ్. సో, ఎట్ ప్రెజెంట్ మీరంటే ఈ పర్సన్‌కి చాలా అట్రాక్షన్ ఫీల్ ఉంది. నేను నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో అట్రాక్షన్ ఎక్కువ ఫీల్ అవుతున్నారండి. మీతో బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరు కలిసి అలోన్‌గా టైం స్పెండ్ చేయాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. క్రేవింగ్ ఉంది ఈ పర్సన్‌కి మీరంటే. సో, ఇక్కడ మేజర్‌గా కనిపించిన రాశులు వచ్చేసి మిథున రాశి, తులారాశి, కుంభరాశి అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, సింహరాశి వాళ్ళు ఈ రీడింగ్‌లో ఎక్కువ కనిపిస్తున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అన్న కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, ఇది లవ్వా, లేకపోతే లస్టా, లేకపోతే ఇంకా ఏంటి అనేది ఈ పర్సన్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు. సో, మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. సో, మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనిపించినా సరే వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్ చేయకండి ప్లీజ్.